అమెరికా ఇప్పుడు ఇక డాలర్ పక్కకి పోయి కొత్త కరెన్సీ దిశగా వెళ్తుంది. ఇక డాలర్ని మరి వాళ్ళు వాళ్ళ వేలుతో వాళ్ళ కళ్ళే పొరుచుకున్నారా తెలియదు. ఇప్పుడు ట్రంప్ వాళ్ళ అబ్బాయి క్రిప్టో కరెన్సీ వ్యాపారాలు చేస్తున్నాడు. అతని కోసమే పాకిస్తాన్తో టైఅప్ అయ్యి పాకిస్తాన్ని, భారత్కి శత్రువు అయిన పాకిస్తాన్ని ప్రోత్సహించి అక్కడ ఆసిఫ్ మునీర్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక హబ్ కిందకి చేసుకునేటటువంటి ప్రయత్నం ఓ పక్కన ట్రంప్ చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ సంగతి పక్కన పెడితే అమెరికా ఇప్పుడు డాలర్లను పక్కన పెట్టి క్రిప్టో కరెన్సీ దిశగా అడుగులు పెడుతోంది. దానికి సంబంధించినటువంటి బిల్స్ కూడా ఓకే అయిపోయినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో అమెరికా సంబంధించినటువంటి తాజా ఇరాన్లో తాము చేసిన దాడులకు సంబంధించినటువంటి వ్యవహారం మీదన ఒక క్లియర్ కట్ పిక్చర్ సంపాదించింది. అందులో న్యూక్లియర్ ఫెసిలిటీ బాగా ఉన్నటువంటి నతాంజ్ ప్రాంతం, ఇస్ఫాన్ ప్రాంతం, ఈ ఇస్ఫహాన్ ప్రాంతం మాత్రం కొద్దిగా డ్యామేజ్ అయింది. ఫర్దో న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర మాత్రం భారీ డ్యామేజ్ అయింది అన్నటువంటి విషయాన్ని కనుక్కుంది.